తల్లి ప్రేమ. తల్లి ప్రేమ అనేది ఈ భూమ్మీద ఎలాంటి ప్రేమకీ సమానం కానిది. తల్లి ప్రేమ స్వార్థరహితమైనది, దైవానికి సమానమైనది. తల్లి అనగానే మనకు గుర్తుకు వచ్చే మొదటి భావం ఆప్యాయత, అక్కురాలి కన్నీళ్లు, కడుపులో నుంచి పుట్టిన బంధం. పిల్లలు పుడితే తల్లిగా మారే ఈ మనిషి జీవితాన్ని పిల్లలకే అంకితం చేస్తుంది. తల్లి ప్రేమ ప్రత్యేకత. తల్లి ప్రేమ ఎందుకు ప్రత్యేకమో చెప్పాలంటే, ఆమె దేహాన్ని మరిచిపోయి పిల్లల శ్రేయస్సు కోసం ఎంతైనా త్యాగం చేయగలదు. తినకుండా, నిద్రపోకుండా, తన అవసరాలను పక్కన పెట్టి పిల్లల కోసం జీవించగలదు. పిల్లల ఆనందం కోసం తల్లులు పడే కష్టం చెప్పలేనిది. పిల్లలు ఏ స్థితిలో ఉన్నా, విజయవంతులైనా, విఫలులైనా, తల్లి ప్రేమ మాత్రం మారదు. అదే నిజమైన ప్రేమ లక్షణం. తల్లి ప్రేమకి మనుషులు పెట్టిన ప్రమాణాలు పనికిరావు. అది పూర్ణంగా హృదయానికి సంబంధించినది. భారతీయ సంస్కృతిలో తల్లి స్థానం. మన భారతీయ సంస్కృతిలో తల్లికి ఎంతో గొప్ప స్థానం ఉంది. మాతృదేవో భవ అనే వాక్యం దాన్ని బలంగా చెప్పుతుంది. దేవుడిని కన్నా ముందు తల్లిని చూస్తారు. ఎందుకంటే తల్లే మనకు జీవితం ఇచ్చింది. మనం నడవడం నేర్చుకునే రోజుల్లో మన పక్కన ఉండేది తల్లే. మనకు మొదటి బోధలు ఇచ్చింది కూడా తల్లే. వేదాలు, పురాణాలు, కావ్యాలు అన్నిట్లోనూ తల్లి గొప్పతనాన్ని వర్ణించారు. తెలుగు సాహిత్యంలో సైతం తల్లి ప్రేమకు ఎందరో కవులు పదాలు అర్పించారు. తల్లి ప్రేమ వానలవాన అని ఒక ప్రసిద్ధ పద్యం ఉంది. అదే తల్లి ప్రేమ యొక్క శక్తిని తెలిపేది. తల్లి ప్రేమ బాల్యం నుంచి పెద్దతనం వరకు. పిల్లలు పుట్టిన క్షణం నుంచి తల్లికి వారు ప్రపంచం. మొదటి నవ్వు, మొదటి మాట, మొదటి అడుగు, ప్రతిదానికీ తల్లి గుండె గంతులు వేస్తుంది. రాత్రంతా నిద్రలేక తన పిల్లల దగ్గర కూర్చొని వారి జ్వరం తక్కువవుతుందో లేదో గమనిస్తూ ఉండే తల్లి ప్రేమే గొప్ప ప్రేమ. పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతిరోజూ వారిని తయారుచేసి పంపేది తల్లే. పరీక్షల సమయంలో వారి కష్టాన్ని తన కష్టంగా భావించి, ఆహారం, విశ్రాంతి అన్నీ చూసే వ్యక్తి తల్లే. వారి విజయాలను చూసి కన్నీళ్లు పెట్టే వ్యక్తి తల్లే. వారి ఓటమిలో వారిని ధైర్యపరచే వ్యక్తి కూడా తల్లే. పిల్లలు పెద్దయ్యాక తల్లి ప్రేమ మారదు. పిల్లలు తల్లిని మరచిపోయినా, తల్లి మాత్రం వారిని ఎప్పటికీ మరచిపోదు. ఆమె గుండె ఎప్పుడూ పిల్లల కోసం మోగుతూనే ఉంటుంది. తల్లి ప్రేమలో త్యాగం. తల్లి ప్రేమలో అత్యధికమైన భాగం త్యాగం. ఆమె తన స్వంత ఇష్టాలను, కలలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం సమర్పిస్తుంది. ఎంత పెద్ద బాధలు ఎదురైనా, తన భవిష్యత్తు నాశనమైనా, తల్లి వెనుకడుగు వేయదు. ఒక తల్లి జీవితం తన పిల్లలతోనే చుట్టుముట్టినది. ఆమె నిస్వార్థత పిల్లలకు ఆరాధనగా మారుతుంది. ఓ తల్లి ముద్దు, ఓ తల్లి మాట, ఓ తల్లి దీవెన ఇవన్నీ మన జీవితానికి బలం. ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో. తల్లి ప్రేమను మాటల్లో కాదు, చేతల్లో చూసుకోవాలి. కడుపున నొప్పి పడినా పిల్లల పాలు తినిపించే తల్లి ప్రేమకు పాతాళాల లోతులున్నాయి. ఆమె ప్రేమ మనకి భద్రతను, నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తుంది. తల్లి చేయి తల మీద ఉంటే ప్రపంచంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. ఆమె మాటలు, నుదుటిపై ముద్దు ఇవి ఏ మందులకీ తలపడవు. మరువలేని బంధం. తల్లి అనేది ఒక పదం కాదు, అది ఒక భావన. ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా తల్లి బంధం వేరే స్థాయిలో ఉంటుంది. మనం ఎంత పెద్దవాళ్లైనా ఆమెకి మనం చిన్నపిల్లలే. తల్లిని ఓసారి చూసిన ఆ చూపులోనే ప్రేమ అంతా కనిపిస్తుంది. తల్లి మన ఇంటి లోకమంతా. ఆమె లేనప్పుడు ఆ ఇంటికి శూన్యత వస్తుంది. అందుకే తల్లి ప్రేమను సదా గుర్తు పెట్టుకోవాలి, ఆ బంధాన్ని ఎప్పుడూ గౌరవించాలి. తల్లి ప్రేమకు ప్రతిఫలం. తల్లి ప్రేమకి నిజంగా మనం ఏమి తిరిగిచ్చలేము. కాని ఆమెకి మన ప్రేమ, గౌరవం, సమయం ఇవ్వగలమంటే అదే ఆమెకి నిజమైన గౌరవం. ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు. తల్లిని వృద్ధాశ్రమాల్లో వదిలేసే సంతానం ఉండటం బాధాకరం. తల్లి మనల్ని ఎలా పెంచిందో గుర్తుంచుకొని, జీవితాంతం ఆమెకు తోడుగా ఉండాలి. తల్లి ప్రేమపై ప్రసిద్ధ సూక్తులు. తల్లి ప్రేమ మాత్రమే దేవునికి సమానమైనది. తల్లి ఉన్న ఇంట్లో దేవుడే ఉంటాడు. తల్లి ఆశీస్సులు లేని విజయం శూన్యం. తల్లిని గౌరవిద్దాం. తల్లికి ఇచ్చే గౌరవమే మన నిజమైన మనవత్వం. తల్లికి ప్రేమ చూపించడం మాటల్లో కాకుండా పనుల్లో ఉండాలి. ఆమె కోసం సమయం కేటాయించాలి. ఆమెను నవ్వించే ప్రయత్నం చేయాలి. ఆమె ఒంటరితనాన్ని తొలగించాలి. సంక్షిప్తంగా, తల్లి ప్రేమ అనేది విశ్వాసం, త్యాగం,
సహనానికి సంకేతం. అది మారనిది, తగ్గనిది, ఎప్పటికీ నిలిచిపోతుంది. తల్లి ప్రేమను మాటల్లో వివరించడం సాధ్యం కాదు. తల్లి ప్రేమ నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఎంత పెద్దవాళ్లైనా ఆమె ప్రేమ మన కోసం ఎప్పుడూ అదేలా ఉంటుంది.